బ్యాంకర్లు బాధ్యులే అంట. అంటే దీన్ని బట్టి ఏంది, లోన్ ఇచ్చినోడు కూడా ఇప్పుడు ఎదవయ్యి వాడు ఏమవుతాడు అంటే ఆ డబ్బుని పోగొట్టుకోవడమే. అంటే ఎట్టాగో ఇప్పుడు ఆ ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఈ పెట్టిన పెట్టుబడి అదంతా ఎట్టాగో ధ్వంసమైపోయి పోతుంది కదా. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే బాధితులకు న్యాయం చేసేలా చర్యలు. అంటే దాని అర్థం ఏంటంటే రుణమాఫీ ఇప్పుడు ఒక 45 లక్షలు పెట్టి మేము అది కట్టాము, 70 లక్షలు పెట్టి ఇది కొన్నాము, మాకు ఇంత ఖర్చు అయిందని చెప్తారు కదా. అవంతా బ్యాంకు లోన్లో ఉన్నాయి, వీటిని ఇప్పుడు ఎలా తీర్చాలి అని అంటున్నారు కదా ఈ బాధితులు. ఇప్పుడు ఈ బ్యాంకర్లు వీళ్ళందరి లోన్లు కొట్టేసేటట్టుగా వీళ్ళు ఏదో మాట్లాడి సెట్ చేస్తామంటున్నారు. మరి బ్యాంకుల డబ్బు మాత్రం వాటికి బొక్క కాదా? వీటన్నిటికీ అసలు కారకులు ఎవరు? ఈ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు, మున్సిపల్ వాళ్ళు, జిహెచ్ఎంసీ వాళ్ళు. ఇప్పుడు కరెంట్లు, లైట్లు అవి ఇవి అన్నీ ఇచ్చేసాక, నాళాలు ఇచ్చేసాక వాళ్ళందరూ